Hi everyone, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ బ్యాక్ ఏక్. బ్యాక్ పెయిన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా మంది బ్యాక్ పెయిన్ అని చెప్తారు. తర్వాత కూడా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది బ్యాక్ పెయిన్ అని చెప్తారు. సో ఈ యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి బ్యాక్ పెయిన్ ఎందుకు ఎక్కువగా వస్తుంది? సో వాళ్ళు ఏం చెయ్యాలి? బ్యాక్ పెయిన్ రాగానే మెడిసిన్స్ తీసుకోవచ్చా? మేము తట్టుకోలేకపోతున్నాం మేడం, పడుకోలేకపోతున్నాం, నిద్ర రావట్లేదు, ఇలా చాలా మంది మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇది. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళల్లో యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ నిలబడగానే ఏమవుతుంది, వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అంటూ అవ్వడం జరుగుతుంది. వెయిట్ గెయిన్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళల్లో పోస్చర్ అనేది మారుతుంది. పోస్చర్ మారడము ఎందుకు మారుతుంది? పోస్చర్ యూజువల్లీ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఏంటి, ఓన్లీ గర్భసంచే కాకుండా ఓవరాల్ వెయిట్ పెరగడం వల్ల వాళ్ళల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చేంజ్ అయ్యి అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది, బ్యాక్ మీద ప్రెషర్ అంటూ ఏర్పడడం జరుగుతుంది. అలా ప్రెషర్ అయినప్పుడు మజిల్ అనేది రిలాక్సేషన్ అవ్వకుండా పెయిన్ రావడం జరుగుతుంది. సో దానితో పాటుగా బ్యాక్ పెయిన్ పోస్చర్ వల్ల, అంటే యూటిరస్ పెరుగుతూ ఉన్నప్పుడు అయితే అబ్డామినల్ ప్రెషర్ అనేది యూటిరస్ పెరుగుతూ ఉండడం వల్ల ఆ గర్భసంచి ప్రెషర్ అనేది వెనక నర్వస్ సిస్టమ్ మీద పడి, అంటే నర్వ్స్ మీద పడి బ్యాక్ పెయిన్ రావడం అంటూ జరుగుతుంది. సో ఆ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు పోస్చూరల్ ఎక్సర్సైజెస్ తో అరెస్ట్ చేయగలుగుతారు. సో ఈ పోస్చూరల్ ఎక్సర్సైజెస్ ఎలా? పోస్చూరల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? జనరలీ పోస్చూరల్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఏ పని చేసినా, ఇప్పుడు కింద పడిన వస్తువులు తీసుకోవాలి అంటే నీస్ని బెండ్ చేసి కిందకు వంగి తీసుకోవడం అనేది జరగాలి. అదే మొత్తంగా వంగినట్లయితే, స్పైనల్ కార్డ్ని వంచినట్లయితే నొప్పి అనేది తీవ్రత పెరుగుతుంది. సో అలా కాకుండా ఏదైనా వస్తువులు కింద పడిన వస్తువులు అనేది నీ బెండ్ చేసి కూర్చొని వస్తువులు తీసుకోవడం వల్ల చాలా వరకు బ్యాక్ పెయిన్ తీవ్రత అనేది తగ్గించగలుగుతారు. దాంతోపాటు మనం పడుకున్నప్పుడు కూడా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల ఏంటంటే గర్భసంచి అనేది కొంచెంగా టిల్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు అయితే స్పైనల్ కార్డ్ నర్వ్ మీద జరిగే ప్రెషర్ని తగ్గించగలుగుతాం. అలా తగ్గించడం ద్వారా వాళ్ళల్లో బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి, డైవర్కేషన్ ఆఫ్ రెక్టై, అంటే అబ్డామినల్ మజిల్స్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం వల్ల, అబ్డామినల్ మజిల్స్ అనేది గర్భసంచి వల్ల కొంచెం సపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రెగ్నెన్సీ ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది రిలాక్సింగ్ హార్మోన్ ని, అంటే ఏదైతే మజిల్ ని రిలాక్స్ చేసే హార్మోన్స్ ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం వల్ల మజిల్ అనేది అబ్డామినల్ మజిల్ సెపరేట్ అయ్యి బ్యాక్ మజిల్స్ మీద ప్రెషర్ ఎక్కువ జరుగుతుంది. సో ఈ బ్యాక్ మజిల్స్ మీద ప్రెషర్ అనేది ఏర్పడినప్పుడు వాళ్ళకి క్రానిక్ గా బ్యాక్ పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటి, లైన్ పొజిషన్ ఏదైతే లెఫ్ట్ లాటరల్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమనేది చెప్పాను, ఆ ఒక్క పొజిషన్ తోనే కంఫర్టబుల్ గా ఉంటుందని కాదు. కొంతమందికి ఏంటి, లెఫ్ట్ సైడ్ తిరిగినా రైట్ సైడ్ తిరిగినా పెద్దగా తేడా ఉండదు. వాళ్ళకి చేయాల్సింది ఏంటి, ఎక్కువగా 2 పిల్లోస్ పడుకున్నప్పుడు రెండు నీ జాయింట్స్ మధ్యలో ఒక పిల్లో పెట్టుకోవడం కానీ, లేదా బ్యాక్ కి చిన్న సపోర్ట్ గా ఒక టవల్ ని చుట్టి పెట్టుకొని పడుకోవడం కానీ, లేదా ఫుట్ హెడ్ ఎండ్ అనేది కొంచెం ఎలివేట్ చేసి పడుకోవడం వల్ల, అంటే 2 పిల్లోస్ పెట్టుకొని సపోర్ట్ తీసుకోవడం, బ్యాక్ కి సపోర్ట్ తీసుకోవడం ద్వారా కానీ తగ్గించగలుగుతారు. ఎప్పుడు కూర్చున్నా కానీ కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇలా స్ట్రెయిట్ గా కూర్చున్నట్టయితే, వంగి కూర్చోకుండా స్ట్రెయిట్ గా స్పైనల్ కార్డ్ ని స్ట్రెయిట్ గా పెట్టినట్టయితే కూడా కొంతవరకు తగ్గించగలుగుతారు. దీనితో పాటుగా ఇవన్నీ పొజిషన్స్ తీసుకున్నా కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటి, ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే అనాల్జెసిక్స్, అంటే పెయిన్ కిల్లర్స్. ఒకటి పారాసెటమాల్తో స్టార్ట్ చేస్తూ దాంతోపాటు ఏదైనా లోకల్ అప్లికేషన్ ఆఫ్ బామ్స్ కానివ్వండి, అంటే ఒలిని డైక్లోఫెనాక్ జెల్స్ కానివ్వండి, స్ప్రేస్ కానివ్వండి ఉంటాయి. సో ఆ స్ప్రేస్ మీరు మీ గైనకాలజిస్ట్ గైడెన్స్తో తీసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకొని కొంచెం హాట్ బ్యాగ్ కానీ లేదా కోల్డ్ ప్యాక్ కానీ పెట్టుకున్నట్టయితే అబ్జార్ప్షన్ ఈజీ ఉండి మజిల్స్కి అబ్జార్ప్షన్ వెళ్ళడం ద్వారా లోకల్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా టెంపరీగా ఏదైతే పొజిషన్ వల్ల జరిగే బ్యాక్ పెయిన్స్ ఉంటాయో మీరు లోకల్ అప్లికేషన్ ద్వారానే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ పద్ధతులు పాటించి కొంచెం నార్మల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, పోస్చూరల్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ తీసుకున్నట్టయితే, మీ గైడెన్స్ ప్రకారం తీసుకున్నట్టయితే చక్కగా బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.